హాయ్! హలో! వెల్కమ్ టు ఎమోషనల్ ట్రేడర్స్. దిస్ ఈజ్ విజయ్. సో, మనము ఇప్పుడు హెడ్జింగ్ ఫ్రేమ్‌వర్క్ గురించి తెలుసుకుంటున్నాము. సో, ఈ పర్టిక్యులర్ ఫ్రేమ్‌వర్కు ఎస్పెషల్‌గా మనము ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో, ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉన్నారో, అంటే మార్కెట్‌లో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయలేని వాళ్ళ కొరకు ఈ పర్టిక్యులర్ హెడ్జింగ్ ఫ్రేమ్‌వర్క్ అనేటువంటిది డిజైన్ చేశాము. ఈ హెడ్జింగ్ ఫ్రేమ్‌వర్క్ రిలేటెడ్ క్రెడిట్ అంటే ఏంటి? డెబిట్ అంటే ఏంటి? క్రెడిట్ స్ట్రాటజీస్ అంటే ఏంటి? డెబిట్ స్ట్రాటజీస్ అంటే ఏంటి? అనేది మనము ఇంట్రడక్షన్ వీడియోలో ఒకసారి డిస్కషన్ చేసాము. మీరు ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూడండి. ఆ వీడియో తర్వాత ఇది కంటిన్యూషన్‌గా మనము డిస్కషన్ చేద్దాం. ఓకే. ఫైన్. సో, ఇక్కడ ఈ వీడియోలో నేను ఈ పర్టిక్యులర్ కాన్సెప్ట్‌ను థియరిటికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రాక్టికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో, ఫస్ట్ థియరిటికల్‌గా అర్థం చేసుకునేదానికి ట్రై చేయండి. తర్వాత మనం ప్రాక్టికల్‌గా ఎలా చేయొచ్చు అనేటువంటిది కూడా ఇదే వీడియోలో మీకు నేను చూపిస్తాను. ఓకే. సో, ఫస్ట్ మనము బియర్ కాల్ స్ప్రెడ్ ఈ స్ట్రాటజీ గురించి తెలుసుకుంటున్నాం. సో, ఈ బియర్ కాల్ స్ప్రెడ్ అంటే ఏంటంటే, అస్యూమ్ దట్ మార్కెట్ అనేటువంటిది 25,000 దగ్గర ట్రేడ్ అవుతుంది అనుకుందాం. నిఫ్టీ అనేటువంటిది 25,000 దగ్గర ట్రేడ్ అయ్యేటప్పుడు, దీని యొక్క ప్రీమియం వాల్యూస్ ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ 25,000 సిఈ ఒక రూ. 200 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో, ఇది అప్రాక్సిమేట్‌గా చెప్తున్నాను. ఇట్ ఈస్ నాట్ ఎ ఎగ్జాక్ట్ ఫిగర్. ఓకే. అండర్‌స్టాండింగ్ కొరకు చెప్తున్నాను. అదే విధంగా దీనికి 100 స్ట్రైక్ ప్రైస్ పైన అంటే 25,100 సిఈ. సో, ఇది ఫర్ ఎగ్జాంపుల్ అప్రాక్సిమేట్‌గా రూ. 160లో ట్రేడ్ అవుతుంది అనుకుందాం. సో, దీనికి రూ. 100 పైన అంటే 25,200 సిఈ ఫర్ ఎగ్జాంపుల్ రూ. 120 దగ్గర ట్రేడ్ అవుతుంది అనుకుందాం. సో, ఇప్పుడు ఏమైతే 25,000 సిఈ 200 దగ్గర ట్రేడ్ అవుతుందో, దానిని మనము సెల్ జేస్తాము. అదే విధంగా 25,200 సిఈ రూ. 120 దగ్గర ట్రేడ్ అయ్యేదాన్ని బై చేస్తాం. ఓకే. సో, ఈ 2 కాంబినేషన్‌ను కలిపి మనం ఏమంటాము అంటే బియర్ కాల్ స్ప్రెడ్ అంటాం. ఓకే. సో, ఇది మనకు క్రెడిట్ స్ట్రాటజీ. సో, మీరు అడగొచ్చు, "సార్ ఇది క్రెడిట్ స్ట్రాటజీ ఎలా అవుతుంది? ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయండి." ఓకే. ఫైన్. సో, 25,000 సీఈ రూ. 200కి సెల్ చేసామంటే దాని అర్థం ఏంటి? రూ. 200 మనం కలెక్ట్ చేసుకున్నట్లే కదా! రూ. 200 మనం ప్యాకెట్‌లకి తీసుకున్నట్లే కదా! సో, అంటే ప్లస్ 200. రూ. 120కి మనం బై చేసాము. బై చేసాము అంటే మన ప్యాకెట్‌లో నుంచి పే చేసినట్లు. సో, మైనస్ రూ. 120. సో, ఈక్వలెన్స్ టు ప్లస్ రూ. 80. అంటే రూ. 80 అనేటువంటిది మనం కలెక్ట్ చేసుకుంటున్నాం మన జోబులోకి. సో, కాబట్టే మనం దీన్ని ఏమంటున్నాము? క్రెడిట్ స్ట్రాటజీ అంటున్నాం. ఈ క్రెడిట్ స్ట్రాటజీలో కూడా సీఈస్ మీద వర్క్ చేసేటప్పుడు స్పెసిఫిక్‌గా దీన్ని మనము బియర్ కాల్ స్ప్రెడ్ అని పిలుస్తాం. ఓకే. సో, ఈ బియర్ కాల్ స్ప్రెడ్ అనేటువంటిది మనం ఇంప్లిమెంట్ చేస్తే మనకు ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి? లాసెస్ ఎలా ఉంటాయి? అనేది కూడా ఒకసారి మనం డీటెయిల్డ్‌గా తెలుసుకుందాం. ఓకే. సో, మనం ఏం చేస్తున్నాము? 25,000 టీఈని రూ. 200కి సెల్ చేస్తున్నాము. అదే విధంగా 25,200 సీఈని రూ. 120కు బై చేస్తున్నాం. ఓకే. సో, ఇలా చేసినప్పుడు మనకు ప్రాఫిట్ అనేటువంటిది ఎలా ఉంటుందంటే, సో, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్స్ టు డిఫరెన్స్ బిట్వీన్ ప్రీమియమ్స్. ప్రీమియమ్స్ మధ్య ఉన్నటువంటి డిఫరెన్సే మనకు ప్రాఫిట్ అవుతుంది. అంటే ప్రీమియమ్స్ అంటే ఏంటి? రూ. 200 అనేది ఒక ప్రీమియము. రూ. 120 అనేది ఒక ప్రీమియము. సో, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 200 మైనస్ 120 ఈజ్ ఈక్వల్స్ టు 80. ఈ రూ. 80 మనకేమవుతుందంటే ప్రాఫిట్ అవుతుంది. అదే విధంగా బియర్ కాల్ స్ప్రెడ్‌ను మనం ఇంప్లిమెంట్ చేస్తే మనకు లాస్ ఎంతవుతుంది అంటే, లాస్ ఫార్ములా వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రైక్స్ మైనస్ డిఫరెన్స్
బిట్వీన్ ప్రీమియమ్స్. ఓకే. సో డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రైక్స్ ఎంత అవుతుంది? 25,000 25,200. వీటి యొక్క డిఫరెన్స్ ఎంత అవుతుంది? 200 అవుతుంది. మైనస్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రీమియమ్స్. ప్రీమియం యొక్క డిఫరెన్స్ మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి పెట్టాము. అది 80 అవుతుంది. సో ఈజ్ ఈక్వల్స్ టు 120. సో ఇది మనకేమవుతుంది? లాస్ అవుతుంది. సో 120 ఇంటూ 65 అనేది మన లాస్ అవుతుంది. 80 ఇంటూ 65 అనేటువంటిది మన ప్రాఫిట్ అవుతుంది. సో ఇమీడియట్‌గా మీకు వచ్చిన డౌట్ ఏంటి? అదేంటి సార్ మనకు ప్రాఫిట్ తక్కువ ఉంది, లాస్ ఎక్కువ ఉంది అంటే డోంట్ వర్రీ. మనం ఫ్రేమ్‌వర్క్‌ను ఫుల్‌గా డిజైన్ చేస్తున్నాము. సో ఈ కొంచెం చూస్తూనే భయపడొద్దండి. సో లాస్ వచ్చేటువంటి స్ట్రాటజీ నేనెప్పుడు డిస్కషన్ చేయను. అందుకని మనం స్ట్రాటజీస్ కాదు ఫ్రేమ్‌వర్క్స్ డిస్కస్ చేస్తున్నది దాని కొరకే. డోంట్ వర్రీ. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ పర్టిక్యులర్ థియరిటికల్‌గా నేర్చుకున్నటువంటి ఈ ప్రాఫిట్‌ను, ఈ లాస్‌ను మనం ఒకసారి ప్రాక్టికల్‌గా చూద్దాం. ప్రాక్టికల్‌గా చూసి మళ్ళీ నెక్స్ట్ కాన్సెప్ట్‌లోకి వెళ్దాం. మనము బేర్ కాల్ స్ప్రెడ్‌లో థియరిటికల్‌గా మొత్తం అర్థం చేసుకున్నాం. ఇప్పుడు దీన్నే మనము ప్రాక్టికల్‌గా మనం ఒకసారి వెరిఫై చేయాలి అంటే ఇక్కడ చూడండి వెబ్‌సైట్ వచ్చేసి abstra.defineedge.com అనేటువంటిది ఓపెన్ చేయండి. ఇది ఎటువంటి ప్రమోషన్ కాదు. ఇది కంప్లీట్‌గా ఫ్రీ వెబ్‌సైటు. ఎటువంటి సబ్స్క్రిప్షన్ మీకు అవసరం లేదు. సో ఇలా abstra.defineedge ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి లాగిన్ క్లిక్ చేసి మీరు మీ గూగుల్ అకౌంట్‌తో లాగిన్ అయిపోవచ్చు. ఓకే. సో ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి బిల్డర్ అనేటువంటిది ఉందా? సో బిల్డర్ క్లిక్ చేస్తున్నాను. బిల్డర్ క్లిక్ చేసిన తర్వాత మనము ఇప్పుడు ఈ ప్రాక్టికల్‌గా నిఫ్టీ అనేటువంటి ఇన్‌స్ట్రుమెంట్ మీద చేస్తున్నాం. ఈవెన్ మనం బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఎక్కడైనా కూడా మీరు టెస్ట్ చేసుకోవచ్చు. సో నిఫ్టీ క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఆప్షన్స్. సో నేను 23 జూన్ 2026 ఇక్కడ చూడండి 23,650. ఇప్పుడు చూస్తే మనము ఫ్యూచర్స్ ప్రైస్ 23,686 దగ్గర ఉంది. సో కాబట్టి మనం ఏం చేయాలి? ఒక కాల్‌ని ఫస్ట్ సెల్ చేయాలి. ఏం కాల్ సెల్ చేస్తున్నాము? 23,650 కాల్‌ను మనం ఏం చేయాలి? సెల్ చేయాలి. సో ఎంత ప్రీమియం ఉంది? రూ. 234 ప్రీమియం ఉంది. సో దీన్ని నేనేం చేస్తున్నాను? సెల్ చేశాను. సెల్ చేసిన తర్వాత మన కాన్సెప్ట్‌లో ప్రకారంగా 200 పాయింట్స్ పైకెళ్ళాలి. అంటే 23,650 నుంచి 200 పాయింట్స్ అంటే 750, 850. సో 23,850 కాల్. సో దీని యొక్క ప్రీమియం ఎంతుంది? రూ. 144 ఉంది. దీన్ని మనం ఏం చేయాలి? బై చేస్తున్నాం. సో ఇక్కడ యాడ్ పొజిషన్. సో ఇప్పుడు మీరు ఇక్కడ గమనిస్తే నీట్‌గా చూడండి 23,650 కాల్‌ను మనం రూ. 234కి సెల్ చేసాము. 200 స్ట్రైక్ ప్రైస్ భాగంగా 23,850లో రూ. 144కి మనము బై చేసాము. ఓకే. సో మాక్సిమం ప్రాఫిట్ ఎంత చూపిస్తుంది మనకు? 5,800. మాక్సిమం లాస్ ఎంత చూపిస్తోంది? 7,000. సో నేను చెప్పినటువంటి క్యాలిక్యులేషన్స్ మీరు ఇక్కడ ఒక్కసారి గమనిస్తే కావాలంటే ఎగ్జాక్ట్‌గా వస్తాయి చూడండి. నేను క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఓకే. సో ఈ ప్రీమియం డిఫరెన్సెస్ ఎంతుంది? 234.05 మైనస్ 144.55. 89.5 ఇంటూ 65 చూడండి 5818. సో ఇది వచ్చేసి మనకు మాక్సిమం ప్రాఫిట్ అవుతూ ఉంది. ఓకేనా? సో అదే విధంగా మనము స్ట్రైక్ డిఫరెన్స్ వచ్చేసి 200. సారీ. ప్రీమియం డిఫరెన్స్ వచ్చేసి 89.5. చూస్తే 110.5 ఇంటూ 65 చేసుకుంటే 7182. ఇది మనకు మాక్సిమం లాస్. ఓకే. ఫైన్. సో ఇక్కడ మనకు నీట్‌గా అర్థమవుతుంది. ఇప్పుడు మార్కెట్ ఇక్కడ చూడండి జాగ్రత్తగా గమనించండి. మనము 23,632 దగ్గర మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత అస్యూమ్ దట్ మనకు ఆపోజిట్ డైరెక్షన్‌లో మార్కెట్ 100 పాయింట్లు వెళ్ళిందనుకోండి. సో 100 పాయింట్లు మనకు ఆపోజిట్ డైరెక్షన్‌లో అంటే వెళ్ళడం అంటే ఎలా? పైకి వెళ్ళడం. ఓకే. సో 23,632 నుంచి 23,732 వరకు. ఒక్కసారి చూడండి 23,732 వరకు వెళ్ళినా మనకు మాక్సిమం లాస్ ఎంత కనిపిస్తుంది? కేవలం రూ. 890 మాత్రమే కనిపిస్తా ఉంది. అంటే మనం ఈ బేర్ కాల్ స్ప్రెడ్ అనేటువంటిది డిప్లాయ్ చేసిన తర్వాత
మనకు ఆపోజిట్ డైరెక్షన్‌లో నిఫ్టీ అనేటువంటిది 100 పాయింట్లు మూవ్ అయినప్పటికీ కూడాను మనకు కేవలం 890 రూపీస్ మాత్రమే లాస్ చూపిస్తా ఉంది. అలా కాకుండా అస్యూమ్ దట్ మార్కెట్ ఇక్కడే ఉన్నిందనుకోండి. సో, మార్కెట్ ఇక్కడే ఉంటే ఎక్స్‌పైరీకి మనకు ఎంత ప్రాఫిట్ వస్తుంది? 5818 వచ్చేస్తుంది. అలా కాకుండా మార్కెట్ ఎంత పడినా, సో, మార్కెట్ అనేటువంటిది ఫుల్ కింద పడినా కూడా మనకేమవుతుంది? 5818 అనేటువంటిది ప్రాఫిట్ వస్తూ ఉంది. ఓకే. సో, ఇది మనం ఏమైతే బేర్ కాల్ స్ప్రెడ్ అనేటువంటిది మనము ప్రాక్టికల్‌గా నేర్చుకున్నాం. సో, ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ థియరిటికల్‌గా నేర్చుకుందాం. ఓకే. సో, ఇప్పుడు నీట్‌గా అర్థమైంది గదా! ఏమైతే బేర్ కాల్ స్ప్రెడ్ చేసామో మనం ప్రాక్టికల్‌గా డిస్కషన్ చేసామో. సో, ఇప్పుడు మనము నెక్స్ట్ కాన్సెప్ట్‌కెళ్దాము. అది బుల్ పుట్ స్ప్రెడ్. బుల్ పుట్ స్ప్రెడ్. సో, ఈ బుల్ పుట్ స్ప్రెడ్ అంటే ఏంటంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అనేటువంటిది 25,000 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంటే, మనం ఏం చేస్తాము? 25,000 పిఈ ప్రీమియము అస్యూమ్ దట్ 200 రూపీస్ ఉంది అనుకుందాం. అదే విధంగా 100 రూపీస్ కింద 24,900 పిఈ ఏదో ఒక 160 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనుకుందాం. అదే విధంగా 24,800 పిఈ ఇది ఒక 120 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనుకుందాం. సో, హయ్యర్ ప్రీమియం ఉన్నదాన్ని మనం ఏం చేస్తాము? జనరల్‌గా సెల్ చేస్తాము. అదే విధంగా ఇక్కడ దీన్ని కూడా ఏం చేస్తాము? బై చేస్తాం. సో, ఈ కాంబినేషన్‌నే మనము జనరల్‌గా ఏమంటామంటే బుల్ పుట్ స్ప్రెడ్ అంటాం. అంటే 25,000 పీఈని 200 రూపీస్‌కి సెల్ చేసాము. 24,800 పీఈని 120 రూపీస్‌కి బై చేసాము. ఈ కాంబినేషన్‌ను మనం బుల్ పుట్ స్ప్రెడ్ అంటున్నాం. సో, ఇది కూడా క్రెడిట్ స్ట్రాటజీనే. సో, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో, క్రెడిట్ స్ట్రాటజీ ఎలా క్రెడిట్ స్ట్రాటజీ? 200 రూపీస్‌కి సెల్ చేస్తున్నాం కాబట్టి 200 రూపీస్ మన పాకెట్‌లోకొస్తుంది. 120కి మనము బై చేస్తున్నాం కాబట్టి 120 మన ప్యాకెట్‌లో నుంచి పోతుంది. సో, మనకు ఆన్సర్ +80 వస్తుంది. అంటే 80 రూపీస్ మన పాకెట్‌లోకి వస్తా ఉంది కాబట్టి ఇది కూడా క్రెడిట్ స్ట్రాటజీనే. కానీ ఈ క్రెడిట్ స్ట్రాటజీస్‌లో ఎప్పుడైతే మనం పుట్ సైడ్ చేస్తామో అప్పుడు దీన్ని బుల్ పుట్ స్ప్రెడ్ అంటాం. సో, బుల్ పుట్ స్ప్రెడ్‌లో మనం ఏం చేస్తాము? స్ట్రైక్ ప్రైస్‌లో కిందికొస్తాం. అంటే పీఈలో ఎప్పుడైనా స్ట్రైక్ ప్రైస్‌లో కిందికొస్తాము. అదే సీఈలో అయితే మనం స్ట్రైక్ ప్రైస్‌లో పైకెళ్తాము. ఓకే. సో, ఇది. ఇప్పుడు దీన్ని సేమ్ మళ్ళీ మీకు తెలిసినటువంటిదే. దీంట్లో మనకు ప్రాఫిట్, లాస్ ఎలా ఉంటుందనేది ఒకసారి చూసుకుందాం. సో, 25,000 పీఈ 200 రూపీస్‌కి సెల్ చేస్తున్నాము. 24,800 పీఈ 120 రూపీస్‌కి బై చేస్తున్నాం. సో, ఇక్కడ ప్రాఫిట్ ఏంటి? ప్రాఫిట్ ఫార్ములా మనకు తెలిసినటువంటిదే. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్స్ టు డిఫరెన్స్ బిట్వీన్ ప్రీమియమ్స్. అంటే ఎంత? 200 మైనస్ 120 ఈజ్ ఈక్వల్స్ టు +80 ఇంటూ 65 లాట్ సైజ్ కాబట్టి మనకు ఇది ప్రాఫిట్ అవుతుంది. ఓకే. సో, అదే విధంగా లాస్ ఫార్ములా కూడా మనకు తెలుసు. ఏంటి లాస్ ఫార్ములా? డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రైక్స్ మైనస్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రీమియమ్స్. సేమ్ థింగ్ మనం కాల్ సైడ్ ఏమైతే చేసామో సేమ్ థింగ్. సో, అదే విధంగా 200 మైనస్ 80 ఈజ్ ఈక్వల్స్ టు 120. ఈ 120 ఇంటూ 65 అనేటువంటిది మనకు లాస్ అవుతుంది. ఇది మనకు ప్రాఫిట్ అవుతుంది. సో, దీన్ని మనము ఏ విధంగా అయితే మనము బేర్ కాల్ స్ప్రెడ్‌ను ప్రాక్టికల్‌గా చూసామో, అదే విధంగా ఒక్కసారి బుల్ పుట్ స్ప్రెడ్‌ని కూడా ప్రాక్టికల్‌గా చూద్దాం. సో, మనం ఇప్పుడు బుల్ పుట్ స్ప్రెడ్ అనేటువంటిది థియరిటికల్‌గా నేర్చుకున్నాం. ఎగ్జాక్ట్‌లీ కాల్‌కి అపోజిట్‌గా. సో, దీన్ని మనం ఒకసారి ప్రాక్టికల్‌గా చూద్దాం. సో, మనం ఇంతకుముందు చెప్పినట్లు మనం ఆప్స్ట్రా వెబ్‌సైట్‌లో ఉన్నాము. సో, ఇక్కడ బిల్డర్‌ని క్లిక్ చేస్తున్నాను. సో, ఇన్‌స్ట్రుమెంట్ వచ్చేసి నిఫ్టీలో చెక్ చేస్తున్నాము. ఇక్కడ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను.
23 జూన్ 2006 ఎక్స్‌పైరీ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు 23,650 పీఈని నేనేం చేస్తాను? సెల్ చేస్తాను. ఎంతకు సెల్ చేస్తున్నాను? ఇక్కడ ప్రీమియం చూడండి 220 రూపీస్‌కి ప్రీమియంకి నేను సెల్ చేస్తున్నాను. ఓకే. సో, సెల్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి 200 పాయింట్స్ కింద మనం నేర్చుకున్నాం కదా! పీఈ అంటే 200 పాయింట్స్ కింద. సీఈ అంటే 200 పాయింట్స్ పైన. ఓకే. సో, ఇప్పుడు దీనికి 200 పాయింట్స్ కింద అంటే 23,650 నుంచి 23,550, 23,450. సో, 23,450 పీఈని చూడండి దీని ప్రీమియం ఎంతుంది ఇక్కడ? 139 రూపీస్ ఉంది. సో, దీన్ని మనం ఏం చేస్తాం ఇక్కడ? బై సెలెక్ట్ చేసుకొని బై చేస్తాం. ఓకేనా? సో, ఇదే బుల్ పుట్ స్ప్రెడ్. చూడండి మనం 23,650 పీఈని 220 రూపీస్‌కు సెల్ చేస్తున్నాము. 23,450 పీఈని 139 రూపీస్‌కి బై చేస్తున్నాం. సో, చూస్తే మనము థియరిటికల్‌గా చెప్పినట్లు ఇక్కడ చూడండి మాక్సిమం ప్రాఫిట్ ఈ కాలిక్యులేషన్ మీకు తెలుసు. నేను మళ్ళీ మళ్ళీ చెప్పాలనుకోవట్లేదు. అదే విధంగా ఈ మాక్సిమం లాస్ కాలిక్యులేషన్ ఉంది. ఇది కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్పాలనుకోవట్లేదు. ఇప్పుడు ఒకటి మనం గమనిస్తే మార్కెట్టు ఇక్కడ నుంచి మనం ఎప్పుడైతే ఈ పర్టిక్యులర్ బుల్ పుట్ స్ప్రెడ్‌ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మార్కెట్ మనకు ఆపోజిట్ డైరెక్షన్‌లో 100 పాయింట్లు పడింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 23,630 నుండి 23,532 వరకు పడింది అనుకుందాం. సో, చూడండి మనము పొజిషన్ తీసుకున్న తర్వాత 200 పాయింట్స్ పడినా అక్కడ బ్లూ లైన్‌లో చూడండి మనకు లాస్ ఎంత చూపిస్తుంది? కేవలం 900 రూపీస్ మాత్రమే లాస్ చూపిస్తుంది. కేవలము 900 రూపీస్ మాత్రమే లాస్ చూపిస్తుంది. అలా కాకుండా మనం ఎక్కడైతే పొజిషన్ తీసుకున్నామో అక్కడే ఎక్స్‌పైరీ వరకు ఉంటే మనకు ఆల్మోస్ట్ 3,500 వస్తుంది. జస్ట్ ఒక 10, 15 పాయింట్స్ పైకెళ్ళినా కూడా మనకు రావాల్సినటువంటి మొత్తం 5,200. అంటే మార్కెట్ ఎంత పైకి పోయినా కూడా మనకు ప్రాబ్లమ్ లేదు. సో, మనకు 5,200 రూపీస్ ప్రాఫిట్ అనేది వస్తుంది. ఇక్కడ లాస్ పార్ట్ గురించి మీరు ఏమి డిస్కషన్ చేయొద్దండి. అది మనం వచ్చేసి ఫ్రేమ్‌వర్క్‌లో డిజైన్ చేస్తాము. నీట్‌గా డిజైన్ చేసి ఇస్తాను. టెన్షన్ పడొద్దండి. ఓకేనా? సో, మనం ఈ వీడియోలో ఏం చేసుకుంటున్నాము? బేర్ కాల్ స్ప్రెడ్ అనేటువంటి దాన్ని మనము ప్రాక్టికల్‌గా, థియరిటికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అదే విధంగా బుల్ పుట్ బుల్ పుట్ స్ప్రెడ్ అనేటువంటి దాన్ని థియరిటికల్‌గా, ప్రాక్టికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఈ ప్రాక్టికల్ కాన్సెప్ట్ అనేది అర్థమైందనుకుంటాను. ఓకే. ఇప్పుడు మీకు అర్థమైంది గదా! ఈ బుల్ పుట్ స్ప్రెడ్ అనేటువంటిది కూడా మనము ప్రాక్టికల్‌గా చూసాం. సో, మనము 2 క్రెడిట్ స్ట్రాటజీస్‌ను ఏమైతే బేర్ కాల్ స్ప్రెడ్‌ను ప్రాక్టికల్‌గా చూసామో, థియరిటికల్‌గా అండర్‌స్టాండ్ చేసుకున్నాము. అదే విధంగా బుల్ పుట్ స్ప్రెడ్‌ని కూడా మనము ప్రాక్టికల్‌గా చూసాము, థియరిటికల్‌గా అండర్‌స్టాండ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ 2 స్ట్రాటజీస్‌ను మనం ప్లెయిన్ వెనిలా స్ట్రాటజీస్‌గా ఎట్టి పరిస్థితుల్లో యూజ్ చెయ్యము. మనం వీటిని ఏం చేస్తాము? వీటిని ఫ్రేమ్‌వర్క్‌లోకి తీసుకొనొచ్చి ఫ్రేమ్‌వర్క్ ప్రకారం మనం యూజ్ చేస్తాం. సో, ఆ ఫ్రేమ్‌వర్క్‌లో నెక్స్ట్ కోర్ ఐడియా ఆఫ్ ద స్ట్రాటజీ అనేటువంటిది మనం డిస్కషన్ చేద్దాం. సో, అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.